క్రికెట్ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఎమర్జింగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బుధవారం మే 28 ఢాకాలో జరిగిన ఓ 4 రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు సెపోంటులి, బంగ్లాదేశ్కు చెందిన రిపాన్ మోండోల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రమై చివరికి కొట్టుకునే స్థాయికి చేరింది. అయితే అంపైర్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 105వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ సెపోంటులి బౌలింగ్కు వచ్చాడు. తొలి బంతిని రిపాన్ మోండోల్ 6గా మలిచాడు. ఆ వెంటనే బౌలర్ సెపోంటులి బ్యాటర్ వద్దకు వెళ్లి తన సహనాన్ని కోల్పోయి ఏదో మాట్లాడాడు. బౌలర్ దూకుడుగా ముందుకు రావడంతో బ్యాటర్ రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సఫారీ బౌలర్ రిపాన్ను తోసి అతని హెల్మెట్ గ్రిల్ను పట్టుకున్నాడు. అంపైర్తో పాటు కొందరు దక్షిణాఫ్రికా ఫీల్డర్లు వెంటనే వారిని విడదీసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై మ్యాచ్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌట్ అయింది.